సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీ నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అసలు కారణం ఏంటి సార్? అది ఎందుకు యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలై చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. అంటే వీళ్ళే అమ్మాయి గలే తీసుకెళ్లారని చెప్తున్నారు ఇంటి నుంచి. అది ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. అమ్మాయి ఫోన్ చేసి పిలిచింది అంటున్నారంట, వాస్తవమేనా? అది కూడా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. ఇంజూరీస్ ఎక్కడెక్కడైనా చెప్పారు సార్? ఫోర్ హెడ్కి అయింది, తర్వాత రిబ్స్కి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్కి బ్యాట్తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించడం. ఇప్పటివరకైతే గొడవ జరిగినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది. విచారణలో అంటే ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, ఒకళ్ళు కొడితేనే ఇన్ని గాయాలు అవ్వని వాళ్ళ బంధువులు ఆరోపిస్తుంది. దానిపై అది కూడా ఇన్వెస్టిగేషన్లో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాం. వాళ్ళ మామ గతంలో కత్తులు పెట్టి బెదిరించాడంట కదా? అది ప్రస్తుతానికి మా నోటీస్కి రాలేదు, రాగానే విచారణలో నిర్ధారిస్తాం. నా పేరు మురళీకృష్ణ, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా మల్లారెడ్డి యూనివర్సిటీలో. నాకు బాగా క్లోజ్ అయిన మిత్రుడు శివ ఇవాళ మార్నింగ్ చనిపోయాడని చెప్పి నాకు కాల్ చేసి చెప్తే తెలిసింది. ఇంతకుముందు అది ఎందుకు చనిపోయాడు అని తెలుసుకున్నప్పుడు ఇట్లా వాళ్ళు దెబ్బలు కొడితే చనిపోయాడని చెప్పి తెలిసింది. నేను ఇంతకుముందు ఒకసారి వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. ఎందుకంటే శ్రీజ అనే ఆమె బయటకు వచ్చేసింది, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నన్ను ఎటన్నా తీసుకొని పెళ్లి చేసుకో అని చెప్పి మా శివాని ఫోర్స్ చేస్తే మేమిద్దరం కలిసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపడం జరిగింది. వాళ్ళ మామయ్య, శ్రీజ అనే ఆమె మామయ్య మా ఇద్దరికి కత్తులు చూపెట్టి మేము మిమ్మల్ని నరుకుతాం అని చెప్పి బెదిరియడం జరిగింది. మా ఇద్దరిని బెదిరించి వదిలేశారు. వదిలేసిన తర్వాత మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఆమెతోటి శివాకి ఎటువంటి కాంటాక్ట్ లేదు. కానీ అప్పుడప్పుడు కాల్ చేసి ఇట్లా నన్ను తీసుకొని పో, నేను ఇంట్లో ఉండను, నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన. అది సంవత్సరం రోజుల క్రితం అయిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ ఇయర్ ఈ రోజుల నుంచి ఈ రోజుల దాకా ఇప్పటికి 3 సార్లు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నన్ను ఎటన్నా తీసుకోపో అని చెప్పి మా శివాని ఫోర్స్ చేయడం జరిగింది. 3 సార్లు బయటకు వచ్చిన తర్వాత కూడా మొన్న నెల రోజుల క్రితం ఏమో అయింది, నేను ఇట్లా అది ఇది అని చెప్పి శివాకి చెప్పడం జరిగింది. నాతో శివ అన్నాడు, ఎందుకు అవుతుంది అట్లా, ఎందుకు అవుతుంది అని చెప్పి నా పక్కనే నా బెడ్ మీద ఉంటూనే కాళ్ళలో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు అవుతుంది అసలు, అట్లా ఎందుకు అవుతుంది, ఏమైనా చేసి అవుతుంది, చేయకుండా ఎందుకు అవుతుంది అని చెప్పి గొడవ పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఏం కాలేదని చెప్పి కూడా శివ చెప్పిండు. నాకు సంబంధించినట్టుగా అయితే ఏం కాలేదని శివ నాతో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు అది జరిగింది, ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తున్నారు. శివ ఏమనంటే నేను పోకుండా సంవత్సరం అయింది, ఎట్లా అవుతుంది ప్రెగ్నెంట్ అని చెప్పి శివ నాతోటి తెలియజేయడం జరిగింది. కానీ నిన్న పొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమె శ్రీజ అనే ఆమె కాల్ చేయడం జరిగింది శివాకి. చేసిన తర్వాత ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో శివాని కొట్టి చంపినారంట. పోలీసులు చెప్పారు. ఇది కూడా ఆమెనే ఒప్పుకుందంట, బ్యాట్తో నేను కొడితేనే ఇట్లా అయిందని చెప్పి. వాళ్ళ తల్లి, శ్రీజ వాళ్ళ తల్లి, నేను మా కూతురుని కొడుతుంటే అడ్డం వచ్చిండు, నేను కొడితేనే ఇట్లా చనిపోవడం జరిగింది అని ఆమెనే ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆమె ఒక్కడే కొడితే చనిపోదు, ఇంకా 2-3 హస్తాలు ఉన్నాయి దాంట్లో ఆ మర్డర్లో అని చెప్పి మేము అనుకుంటున్నాం. అది ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం క్లియర్గా
తెలిసి మొత్తం అంతా క్లియర్గా అయిపోయి మంచిగా ఆ అమ్మాయి రూమ్కి రావడం ఇదంతా ఏం చూడలేదులే కానీ ఆ అమ్మాయి అయితే ఇంటి నుంచి ఇల్లు వదిలిపెట్టి 3 సార్లు రావడం నేను చూసినాను. మా హాస్టల్ దగ్గర రావడం, ఈడ నుంచి పటాన్ చెరువు నుంచి మైసమ్మ కూడా 40 కిలోమీటర్లు రావడం నేను చూసినాను. శివాకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆమెనే శివాని ఇబ్బంది పెడుతుంది. శివ అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఏ రోజు ఆమెని. ఆమె నన్ను వదిలే అన్న రోజు వదిలేసి పక్కనే కూర్చున్నాడు, ఆమె ఫోన్ చేసిన రోజు మాట్లాడిండు. వెంకటేశ్వరరావు బాబుకి పెదనాన్న అవుతాను. నా పేరు కాకాని వెంకటేశ్వరరావు అండి. ఆ బాబుకి పెదనాన్న అవుతా. కాకాని జ్యోతిశ్రావణ్ సాయి అండి. ఆ అబ్బాయికి పెదనాన్న అవుతా. ఆ అబ్బాయి చనిపోయిండు. అది వాళ్ళకి హాస్పిటల్లో చేర్పించి వాళ్ళే చనిపోయిన తర్వాత తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. మాకు బ్రాడ్ డెడ్ అని చెప్తున్నారు. ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేశారు? అదే మా అబ్బాయి ఎవరినో ప్రేమించిండని ఆ పిల్ల పేరు శ్రీజ, ఆ అమ్మాయి వాళ్ళ తల్లి సిరి వాళ్ళు తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెబుతున్నారు. వాడు ఒంటి మీద అయితే దెబ్బలు ఉన్నాయి, బాగా స్ట్రాంగ్గా అన్నీ కొట్టినట్టు ఉన్నాయి. మరి పోలీసు వారిని రిక్వెస్ట్ చేసిన ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోమని పోలీసు వారికి మేము ఇది పెట్టాము, కంప్లైంట్ ఇచ్చాం. దానికి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో ఏందో తెలియదు. వాళ్ళిద్దరికి క్లాస్ అప్పుడు పరిచయం. మా అబ్బాయి అమ్మాయి 10th క్లాసు చదువుకునేటప్పుడు పరిచయం అంటండి. మరి ఆ 15 ఏళ్ళ వయసులో మనం ప్రేమ గేమ్ అనుకోగా క్లాసులో పిల్లలు మాట్లాడుకుంటుంటారు, సహజంగా ఏదో అనుకుంటుంటాం. హైదరాబాద్ నిజాంపేట ప్రగతి నగర్లో స్కూల్లో చదువుకునేవాళ్ళు. వాళ్ళు ఆ స్కూల్లోనే కలిసి ఉండేవాళ్ళు. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు అటు వెళ్ళారు. మా వాడేమో దాంట్లో వేరే నారాయణ కాలేజీలో చేరి చదివిండు, హాస్టల్లో చదువుకుండు. తర్వాత అమ్మాయి అప్పుడప్పుడు కలిసేదండి. వీడు ఇంజనీరింగ్ చేరాక ఒకరోజు వాళ్ళు ఏదో ఫోన్ చేశారు, మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకుంటున్నారంటే నేను అదే చెప్పిన, వీళ్ళు వయసే 16 ఏళ్ళు, వాళ్ళు ఏం ప్రేమించుకుంటారు అమ్మాయి, పిల్లగాళ్ళు ఏదో అనుకుంటున్నారేమో, సరే కొంచెం మీరు మీ అమ్మాయిని మీరు జాగ్రత్తలో ఉంచండి, మా అబ్బాయిని మేము జాగ్రత్తలో ఉంచుకుంటామని చెప్పినాం. వాళ్ళు ఎంతసేపటికి అమ్మాయి తల్లి అయితే ఎవరైతే ఉన్నారో ఆమెకు మరి ఏముందో తెలియదు కానీ వీడికి పద్దాకులు అమ్మాయిని పంపించడం, ఒత్తిడి చేయటం అవన్నీ చేసిందంట. అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే అమ్మాయి హాస్టల్కి వచ్చి నన్ను పెళ్లి చేసుకో, మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడు, అది ఇదని వాడిని ఒత్తిడి చేసేదంట. మరి తర్వాత ఏం జరిగింది, వాళ్ళు వస్తే ఇవన్నీ మీరు చెప్పొద్దమ్మా, ఆ అమ్మాయి ఆస్తుల గురించి అడిగిందామా, మీకు ఆస్తులు ఉన్నాయంటగా మీకు అదంటే, మీరు పిల్లల మాటలు నమ్మకూడదమ్మా, పిచ్చి పిచ్చిగా వాళ్ళ వయసుకి తగ్గ మాటలు కాదు కదా అవి, మీరు అంతగా మీకు మేము చెప్పేది అబద్ధం అయితే మీరు మా ఊరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ ఇది ఉంటే ఏదైనా ఒకవేళ చేయదలుచుకుంటే ఇంజనీరింగే లేదు ఏం లేదు, ఇంటర్మీడియట్ చదివి వయసే లేని పిల్లలకి మనం ఏం చేయడానికి రాదు కదా అని చెప్పినండి. ఆ తర్వాత అంది మరి ఏదో చంపుతాం చేస్తాం అని అన్నారు. ఈ సహజంగా ఆవేశంగా ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఏదో ఒకటి మాట్లాడుతుంటారులే అని మనము పట్టించుకోలేదు. నిన్న మధ్యాహ్నం ఏదో ఫోన్ చేశారంట, వెళ్ళిందంట. మరి ఆ అమ్మాయికి ఏమైందో, మరి ఆ అమ్మాయి కొంతమంది ఏమో ప్రెగ్నెంట్ అని చెబుతుంది. ఆమె చెప్పిన స్టోరీని బట్టి మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఆమెను అడిగితే ఆమె కూడా అదే స్టోరీ చెప్పిందంట. దాని గురించి అడగటానికి రమ్మన్నాం అని చెప్పారు. నిన్న మరి అడగటానికి రమ్మన్న వాళ్ళు నిన్న మధ్యాహ్నం నుంచి అసలు ఇవాళ ఉదయం మాకు తెలిసిన వరకు వాళ్ళ ఇంట్లో మా దగ్గర నుంచి నా హాస్టల్ నుంచి వాళ్ళకి ఫోన్ నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిండంటండి. తీసుకెళ్ళిన సంగతి వాళ్ళు చెబితేనే తెలిసింది. మా ఇంటికి 12ంటికి వచ్చినాను. పిల్లల వాళ్ళ స్నేహితుడు బండి ఉంటుంది కదా, అమ్మాయే ఫోన్ చేసి పిలిపించిందంట మా ఇంటికి రా అని. అది మా ఇంటికి రమ్మని పిలిపించిందండి. వాడు వెళ్ళిండు. వాడు ఒక్కడే సింగిల్గా వెళ్ళిపోయి అక్కడ ఏం ఘర్షణ జరిగిందో వాళ్ళు బ్యాట్ తీసుకొని కొట్టారు. ఆమె చెప్పడం ఏంటంటే, పిల్ల తల్లి నేనే కొట్టి మా అమ్మాయిని కొడుతుంటే ఈ అబ్బాయి వచ్చిండు, ఈయన కూడా కొట్టిన. మరి అడ్డొస్తే ఒక దెబ్బ తగులుద్ది, కానీ ఒంటి నిండా గాయాలే ఉన్నాయి. మరి వాడిని ఈపు మీద, మెడ మీద, గొంతు మీద మొత్తం అన్నీ ఉన్నాయి. దాన్ని గాయాలు అయితే చచ్చిపోయి వాడు రూమ్లో పడేసాను. అబ్బాయి మైసమ్మగూడలో ఉంటాడు, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతారు. అమ్మాయి ఇక్కడ అమీన్పూర్ దగ్గర ఏదో సుజన రంగారావు ఏదో కాలనీ ఉంది కదండి, సుజయ్ కృష్ణ కాలనీ ఏదో ఉంది. అమ్మాయి సృజన లక్ష్మీ నగర్, అది అమీన్పూర్ దాటి అది బీరంగూడ లోపలికి ఉండేది, దాంట్లో ఉంటారు వాళ్ళు. వాడు బండి వేసుకుని ఈ అమ్మాయి ఇంటికి నిన్న మధ్యాహ్నం సమయంలో 12ంటికి వచ్చిందండి. ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? వాళ్ళిద్దరూ చనిపోయారండి. లేరండి వాళ్ళు మీ దగ్గర ఉంటారండి. మా అమ్మ చూస్తుంది, వాడిని హాస్టల్లో ఉంచి చదువుకుంటుంటారు. ఎక్కడ మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. అంటే ఇక్కడ హాస్టల్లో ఉండి చదివిస్తాను. హాస్టల్లో ఉండి చదివిస్తాను. ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి కదండి, వాళ్ళతో కలిసి అక్కడ ఉండి చదువు. మరి మీకు దీని మీద అనుమానం ఉందా?
అనుమానం అంటే ఆమె చెబుతుంది కానీ మా అమ్మాయిని కొడుతుంటే నాకేందంటే ఒక్కతో అయితే కొట్టి చంపలేదని. ఎవరైనా చిన్న దెబ్బ కొడితే రివోల్ట్ ఉంటుందిగా, పిల్లి అయినా తిరగబడుద్ది, లేదా పారిపోవటానికన్నా. ఇప్పుడు తిరగబడి కొట్టే ఉద్దేశం లేదా పారిపోవటానికన్నా ఉంటుందిగా. మరి ఏదో ఒక రకంగా వాళ్ళు కార్నర్ చేసి కొట్టి చంపారని నా అనుమానం. ఇక్కడ ఏ హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చాడు? హోలిస్టిక్ ఫస్ట్ ఏదో కాల్షియం హాస్పిటల్కి పోతే పల్స్ తక్కువ ఉన్నాయి తీసుకుపోమన్నారని చెప్పారు. వాళ్ళు చెప్పిన స్టోరీ, ఆ అమ్మాయి తల్లి చెప్పిన స్టోరీ. ఇక్కడ తీసుకొచ్చేసరికి హాస్పిటల్లో ఏం చెప్పారంటే వీళ్ళు చనిపోయిన వాడిని తీసుకొచ్చి హోలిస్టిక్ నిజాంపేట రోడ్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే చనిపోయిన బాడీనే తీసుకొచ్చారండి వాళ్ళు, మేము పరిశీలిస్తే అప్పటికే అబ్బాయి చనిపోయి ఉన్నాడు వాళ్ళు తీసుకొచ్చే టయానికి అని వాళ్ళు చెప్పారు. ఇంకా అదండి. పోలీసులకు మీరే ఇన్ఫార్మ్ చేశారా? పోలీసులకి ఎమ్మెల్సీ రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారండి. నేను మా వాడికి ఫోన్ చేస్తా ఉన్నా రాత్రి 11 వరకు, ఎత్తలేదు వాడు. 11:30 అయినా ఎత్తలేదు. కొంతమంది ఫ్రెండ్స్కి నాకు తెలిసిన 2-3 ఫోన్ చేస్తే మేము ఎంక్వైరీ చేస్తాంలే అంకుల్, మేము ఎంక్వైరీ చేసి చెబుతూ అన్నారు. ఒక 2 పిల్లలు పాపం లేట్ నైట్ అయింది కానీ పొద్దున్నే నేను వాడికి ఏదో ఆన్లైన్లో ఉన్నట్టుంటే మెసేజ్ పెట్టాను. నేను మెసేజ్ పెట్టా శివ ఎక్కడా అని, అంటే మనం శివ అని పిలుస్తాం మేము అని. శివ ఎక్కడా అని పెట్టి తర్వాత ఎగ్జామ్ ఎలా రాసావు అని పెట్టిను. ఎగ్జామ్ రాసావా అంటే అది దానికి 2 టిక్కులు బ్లూ టిక్ పడుతుంది కదా, మనం చూడంగా ఓహో వీడు చూస్తుండన్న ఉద్దేశంతో నేను కాల్ చేస్తే ఎత్తల. తర్వాత మా ఊడి కాల్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఒక లేడీ ఈమె తల్లి మాట్లాడింది. ఏంటమ్మంటే ఎవరమ్మా నువ్వు, మా శివ ఎక్కడుండవు, మా వాడు ఎక్కడ ఉండానంటే మీ వాడిని ఇక్కడ హాస్పిటల్లో చేర్పించాం అని అంటే, నేను మామూలుగా ఇదైతే ఉంటుంది నాకు కొంచెం ఆపరేషన్ 2 కాళ్ళు ఆపరేషన్ చేయించుకొని ఉన్నా, ఇంత దూరం రావటం ఎందుకని పక్కన ఉన్న మా బావమరిది ఒక అబ్బాయి, వరుసకి బావమరిది అయ్యే మా చుట్టాల అబ్బాయి ఉంటే వాడిని ఏం చేసిందంటే కొంచెం హాస్పిటల్ దగ్గరకు పోయి ఎంక్వైరీ చేసిరారు. ఆ అబ్బాయి ప్రగతి నగర్లో ఉంటాడు. ఎంక్వైరీ చేసిరా అంటే అక్కడ పోయి చూస్తే వాడు ఎంక్వైరీ చేస్తే చూడటానికి ఏముంది బావ, చేరిపి దెబ్బలు కాదు చంపేసి తీసుకొచ్చారని అక్కడ గట్టిగా దెబ్బలు ఉన్నాయి ఒంటి మీద అంతా వాళ్ళు చెప్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది చనిపోయిన వాడిని తీసుకొచ్చారని చెప్పారు అని ఆ అబ్బాయిని మాకు చెప్పగానే మేము వచ్చినాం. ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళు ఎమ్మెల్సీ కేసు అమీన్పూర్ పోలీసు వారికి వాళ్ళు చెప్పారంటే పోలీస్ స్టేషన్ వారికి, ఆయన మరి ఎస్ఐ గారు కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు కాకాని జ్యోతి శ్రావణ్ సాయి అండి. ఏం చదువుకుంటున్నాడు? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మైసమ్మ కూడా అండి.